వృక్షం నమామి శిరసా యదుశైలదీపం రంగపుర విహార శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార. ఎవరెవరిని తలుచుకున్నాం ఇక్కడ మనం? రంగనాథ స్వామిని, వెంకటేశ్వర స్వామిని, వరదరాజ స్వామిని, మేలుకోట తిరునారాయణ స్వామి. ఈ 4 చూడాలి. నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది రిపీట్ చేయి. రంగనాథ నడై, రంగనాథ నడై, కంచి కొడై, కంచి కొడై, తిరుమల వడై, తిరుమల వడై, మేల్కోట ముడై. మేల్కోట ముడై. వాట్ ఇస్ ద మీనింగ్? వడై మీన్స్ ఈటింగ్ వడ. ఓకే, ఈటింగ్ వడ. యూ ఆల్సో నో. వడ అంటే 2-3 మీనింగ్లు ఉన్నాయి అనుకోండి తమిళ్లో. సో తిరుమలలో వడ అనేది ఒక అర్థం అనుకోండి. రంగనాథ నడై మీన్స్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ రంగనాథ. కంచి కొడై, కొడై మీన్స్ గొడుగు. మేల్కోట ముడే, ముడే మీన్స్ కిరీటం. రేపు శ్రీరామం వస్తుంది కదా, పెద్ద ఫెస్టివల్ ఏంటది? వైరముడి ఉత్సవం. అది వైకుంఠం నుంచి వచ్చిన కిరీటం. దాన్ని 10 రోజులు ఉత్సవాల్లో 2 రోజులేమో బయట పెడతారు. లక్షల మంది వస్తారు. ఈ 4 మనిషి జీవితంలో దర్శించాలి. మనం దక్షిణ భారతంలో పుట్టాం కదా, ఈ 4 దక్షిణ భారతంలో ఉన్నాయి కదా. నువ్వు ఎక్కడో మొన్న పుట్టిన షిరిడీకి వెళ్ళావు. అది ప్రామాణికమేం కాదు, ఆథరైజ్డ్ కాదు, అక్కర్లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ మనకు అక్కర్లేదు. ఇది పురాతనమైనది. నేను చెప్పిన 4 అథెంటిక్. సో యాంటిక్స్ ఉన్నవి, అథెంటికేటెడ్, ఆథరైజ్డ్, శాస్త్రబద్ధము, ఆచారుల సంబంధము, ఆచారుల అనుగ్రహం కలిగినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ ప్లేసెస్. రంగనాథ స్వామి పడుకులు ఉంటారు, వరదరాజ స్వామి వారు, మేలుకోట స్వామి, మన తిరుమల స్వామి నిలబడి ఉంటారు. ఈ మూర్తుల వెనకాల బోలెడంత చరిత్ర ఉంది. ఈ మూర్తుల్ని సేవించిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. రామానుజులు, నాగరాజ స్వామి వారు, అన్నమయ్య, ఎవరే ఒకరే. వరదరాజ నిన్నే కోరితి, వరదరాజ నిన్నే కోరితి, వరగిరి వైకుంఠమని, వరదరాజ నిన్నే కోరితి. త్యాగరాజ స్వామి. అదే త్యాగరాజ స్వామి తిరుమల వచ్చి తెర తీయరా తిరుపతి దేవరా, తెర తీయరా మాలోని మాత్సర్యమను, తెర తీయరా. మాత్సర్యం అంటే ఎన్వియస్. ఎన్వియస్ అంటే ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? మాత్సర్యం అంటే అసూయ. అసూయ, కామ క్రోధ మద మాత్సర్యాలతో అసూయ. తెర తీయరా మాలోని మాత్సర్యం అని అంటారు. మాలో తెర ఉంది ఒకటి, అసూయ అని తెర, దాన్ని తీయి, అప్పుడు కదా నువ్వు కనబడతావు. ఇంతమంది మహానుభావుల చేత సేవింపబడినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ మూర్తిని దర్శించాలని ఆర్తి లేకుండా ఎక్కడెక్కడో తిరిగితే దట్టు యు ఆర్ వెరీ నియర్ టు తిరుపతి కదా, అందుకే శ్రీరంగం సేవించండి. అవన్నీ గంటల్లో పని. 6 గంటల్లో వెళ్ళిపోతాం, 7 గంటల్లో. అలాగే కంచి 3 గంటల్లో వెళ్ళిపోతాం. ఇంకేముంది మేల్కోట, అది ఎక్కడో తెలియదు, అది చెప్తా. బెంగళూరు నుంచి మాండ్య, మాండ్య పేరున వెళ్ళారా? మాండ్య పక్క నుంచి ఒక 1 అవర్, బెంగళూరు నుంచి ఒక 4 అవర్స్. ఎంత పీస్ఫుల్ అంటే, ఎంత జాయ్ఫుల్ అంటే, ఎంత వండర్ఫుల్ అంటే, ఎంత బ్యూటిఫుల్ అంటే నువ్వు చూడాలంటే నేను చెప్పడం అనవసరం. కొండ మీద బంగారు కొండ, ఎంత అందమైన
అందమైన దేవుడు చలువరాయ అంటారు, తిరునారాయణ అంటారు. మళ్ళీ ఆ ఊళ్ళో అది ఉన్నది కొండ మీద, ఆ కొండ మీద పోకుండా ఆ కొండ మీద నరసింహస్వామి. అది అనుభవించాలి ఆనందం. నేను చెప్పడం అనవసరం, మీరు ఖచ్చితంగా సేవించండి. మేల్కోడ తిరునారాయణ స్వామి భగవానికి. అది గోవిందరాజస్వామి కూడా వచ్చేసింది. గోవిందరాజస్వామి భగవానికి గోవింద గోవింద. ఎవరుకొల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. దివ్యకాంతులు ఏనుతున్న మా తిరుపతి గోవిందరాజస్వామి గోవింద గోవింద గోవింద.